వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెల్ హెల్త్ ఫౌండర్ రవికుమార్ చింత గారు. నమస్కారం రవికుమార్ గారు. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న స్ట్రెస్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కోపాలు ఎక్కువ వచ్చేసినాయి, బీపీలు పెరిగిపోతున్నాయి, దాని డైరెక్ట్గా హార్ట్కి ఎఫెక్ట్ వస్తుంది. సో హార్ట్ని హెల్తీగా ఉంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ మనల్ని మనం ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ హెల్త్, విత్ ద సపోర్ట్ ఆఫ్ సెల్ హెల్త్ అనొచ్చు. సెల్ హెల్త్లో మన హార్ట్ అటాక్ అనేది సడన్గా వచ్చేస్తుంది అని అనుకుంటారు, కానీ కొన్ని సంవత్సరాలుగా ప్లేక్ ఫార్మేషన్ జరుగుతూ వస్తుంది. ఈ సైలెంట్ నెగ్లెక్ట్ అండ్ లౌడ్ ఎమర్జెన్సీ అంతే కదా నేను అంటాను. ఈ సెల్ హెల్త్ విధానం ఏంటి అనగానే హౌ టు ఎన్ష్యూర్ ఫస్ట్ బీపీ రాకుండా, ఫస్ట్ బీపీ ఇస్ ద ఇనిషియేటివ్ హైపర్ టెన్షన్. అది సిమ్టమ్స్ ఉండవు, చాలా లేట్గా తెలుస్తుంది బీపీ ఉందని. అండ్ వాళ్ళు బీపీ 1/3 పాపులేషన్లో ఉంటారు. ఇండియాలో 30% పాపులేషన్లో బీపీ ఉంది. అండ్ దాంట్లో 15 to 49 మధ్యలో ఉన్న వాళ్ళు 25% మేల్, 20% ఫీమేల్లో బీపీ ఉంటుంది. దాంట్లో సగం మందికి అసలు ఉందని తెలియదు. సో ఇటువంటి కండిషన్లో బ్లడ్ ప్రెషర్ రక్తనాళాల్లో వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తేనే దాన్ని వాళ్ళు తీసుకోవాలి హైపర్ టెన్షన్ కదా. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి, దాని ఇట్ ఈస్ లీడింగ్ టు హార్ట్ అటాక్ అనేది చాలా కామన్గా మనం మాట్లాడుకుంటాం. సో హైపర్ టెన్షన్ తగ్గించడం ఒక ఎత్తు అయితే, హార్ట్ అటాక్ రావడానికి కారణమైన ప్లాక్ ఫార్మేషన్ ఏంది జరుగుతుందో, కొలెస్ట్రాల్ ఈజ్ ది మెయిన్ విలన్ అని అందరూ అనుకుంటారు. కానీ ఎస్, కొలెస్ట్రాల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. బాడీ బ్యాండెడ్ వాడుకున్నట్టు వాడుకుంటుంది. తయారు చేసేది ఎవరు? లివర్ తయారు చేస్తుంది కొలెస్ట్రాల్ని. దాని కొలెస్ట్రాల్ని లివర్ నుంచి తీసుకొచ్చి టిష్యూస్కి, సెల్స్కి వాడుకోవటానికి ఇచ్చేది ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్. అది కూడా ఫ్యాట్ ప్రోటీనే. వాడుకోగా మిగిలింది తీసుకెళ్ళి మళ్ళీ లివర్లో పడేసేది హెచ్డిఎల్. సో అది దే వర్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్, బట్ వీ మేక్ ఇట్ బ్యాడ్. మనం తినే తిండిని బట్టి అవి ఆక్సిడైజ్ అవుతున్నాయి. when it is oxidized, it becomes bad cholesterol. Bad cholesterol కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఆల్సో హెల్ప్స్ us. Yeah, good cholesterol it was given to us as good cholesterol. We are making it as bad cholesterol. ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయిందో, మరి ఎల్డిఎల్లో 7 రకాలు ఉన్నాయి అంటారు. 1 and 2 ఆర్ గుడ్, మిగతా బ్యాడ్ అని ఇట్లా చెప్తుంటారు. సో ఎప్పుడైతే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిందో, అది ఆక్సిడైజ్ అయ్యి స్టిక్కీగా మారి బ్లడ్ వెజల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అండ్ కాల్షియం ఉండాల్సిన చోట ఉండకుండా రక్తంలో ఉండిపోతే, రక్తంలో లేదు, చిన్నపేరు నుంచి రక్తంలో తీసుకురావడానికి విటమిన్ D3 వాడుతున్నాం యాంటీ ఆక్సిడెంట్గా కాకుండా. కన్వర్షన్ ఆఫ్ కాల్షియం అబ్జార్బ్ చేసుకుని బ్లడ్లో తీసుకొస్తుంది. బ్లడ్లోనే ఉండిపోతే అది వెళ్ళాల్సింది ఎక్కడికి? బోన్స్కి, నరాలకి, పంటికి వెళ్ళాలి కాల్షియం. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన K2 అనే విటమిన్ని మనం సెల్ హెల్త్లో వాడతాం. కాబట్టి కాల్షియం రక్తంలో ఉండకుండా బోన్స్కి, నరాలకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ, నెఫ్రాలజిక్ ప్రాబ్లం కానీ, డెంటల్ ప్రాబ్లం కానీ ఏం ఉండవు మన దగ్గర పేషెంట్స్కి. పర్టికులర్ జనరల్గా కాల్షియం బ్లడ్లో ఉండిపోతే ఏమవుతుంది? అది ప్లేక్ ఫార్మేషన్ అవుతుంది. ఈ స్టిక్కీగా కూర్చున్న ఆక్సిడైజ్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మీదకి వెళ్ళి ఈ ప్లాక్స్ కూర్చుంటాయి, కాల్షియం ప్లేక్స్. అవి ఎప్పుడైనా రప్చర్ అయినా, క్లాట్ అయినా వెజల్ బ్లాక్ అవుతుంది. దట్స్ వై వి గెట్ హార్ట్ అటాక్స్. సో సెల్ హెల్త్ అప్రోచ్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ప్లాక్ ఫార్మేషన్ జరగకూడదు, కాల్షియం బోన్స్ లోకి వెళ్ళాలి, కొలెస్ట్రాల్ బ్లాక్ చేయకూడదు, వ్యాక్స్ లాగా. దెన్ ఆహార విధానం, న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేస్తూ D3తో పాటు K2 కాంబినేషన్ కూడా పెడితే, ఆల్రెడీ ప్లేక్ సెల్ కూర్చున్న వాటిని, ఆర్టరీస్లో ఉన్న వాటిని కడిగేసి బాడీలో బ్లడ్లో ఉన్న కాల్షియం కూడా తీసుకెళ్ళి బోన్స్కి, నరాలకి, పంటికి అందించడానికి పని ఉపయోగపడుతూ, అండ్ కార్డియో కేర్ సిరప్ లాంటివి సప్లిమెంట్ రూపంతో, సెల్ కార్డియా, అర్జునారిస్టా అంటాం మనం, అది కూడా సప్లిమెంటరీ రూపంలో తీసుకొస్తూ, ఆహార విధానంలో మార్పులు, అండ్ ఆ చెత్త తినకుండా ఎవ్రీ టైం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ కూడా మనం కౌన్సిల్ చేస్తూ, ప్రమాదం వస్తే చెప్పి రాదు, ఇది వెరీ సైలెంట్లీ వచ్చే ఒక లౌడ్ ఎమర్జెన్సీ అనేది వాళ్ళకి అర్థమైతే
వాళ్ళు హార్ట్ అటాక్తో రారు. హార్ట్ అటాక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే సిమ్టమ్ వేరుంటుంది. ఇట్ కెన్ లీడ్ టు దిస్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మెకానిజం నేను చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ అండ్ ఇన్ఫ్లమేషన్ రెండు కలిస్తేనే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఒట్టి కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఇన్ఫ్లమేషన్ అండ్ కొలెస్ట్రాల్ ట్విన్ బ్రదర్స్ లాగా కలిసే ఉంటాయి. వాటిని ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి. కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అవ్వకుండా అయ్యిందాన్ని మళ్ళీ నార్మల్ చేస్తానికి ఏం చేయాలి, బీపీ రాకుండా ఏం చేయాలి, బీపీ వస్తే దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, ఇట్లా హోలిస్టిక్గా. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, హార్ట్ ఈజ్ ఆల్సో సెల్స్ ఓన్లీ, బ్లడ్ వెజల్స్ ఆర్ ఆల్సో సెల్స్. ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉంటే ఒక హార్ట్ వెజల్సే కాదు, కిడ్నీ వెజల్స్లో కూడా ఒక సికేడి ప్రాబ్లం లీడ్ అవుతానికి కూడా బీపీ కారణం అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలంటే హోలిస్టిక్గా సెల్ రిపేర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సెల్ రిపేర్ జరగాలంటే అందాల్సిన డెఫిషియన్సీని, టాక్సిసిటీని అడ్రస్ చేయాలి. డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ జరిగితే ఆర్గన్ లెవెల్లో కరెక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సెల్యులార్ లెవెల్ కంటే ఇంకా డీప్గా వెళ్తున్నాను నేను. పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి పవర్ ప్లాంట్ సరిగ్గా ఉంటే, మైటోకాండ్రియా సరిగ్గా పనిచేస్తుంటే సెల్స్ బాగానే ఉంటాయి. సెల్స్ బాగుంటే ఆర్గన్స్ బాగుంటాయి. ఆర్గన్స్ బాగుంటే బాడీ బాగుంటుంది. అన్హెల్దీగా ఉన్న వాళ్ళే కాదు, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి రిజ్యూనేట్ అవ్వాలి, హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి హెల్త్ వైజ్ అంటే డెఫినెట్లీ సెల్ హెల్త్ని అప్రోచ్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.